ఎల్ఐసి జాబ్ ప్రిపరేషన్ 2025కి స్వాగతం. ఇంట్రడక్షన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎల్ఐసి జాబ్స్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎల్ఐసి జాబ్స్ 2025 గురించి డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. ఇటీవల విడుదలైన ఈ నోటిఫికేషన్లో మొత్తం 8 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. వీటిలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ వంటివి ముఖ్యమైన పోస్టులు. ఇవన్నీ కూడా బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ సెక్టార్కి దగ్గరగా ఉండే ఎగ్జామ్స్. ఎలా ప్రిపేర్ కావాలి, ఎక్కడి నుంచి చదవాలి, ఏ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి, ఆ తర్వాత కొన్ని మోడల్ క్వశ్చన్ పేపర్స్ దాంట్లో నుంచి వెతికినటువంటి తర్వాత సెలెక్ట్ చేసి మీకోసం ఇక్కడ ఇవ్వబోతున్నాను. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో అభ్యర్థులు ఎల్ఐసి ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తారు. కాబట్టి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మీరు ఏదైనా ఒక పద్ధతిలో సరైన విధంగా కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ చేసుకుంటే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు సిలబస్ బ్రేక్డౌన్ ఇక్కడ ఇవ్వబోతున్నాను. ఎల్ఐసి ఎగ్జామ్ సాధారణంగా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లాంటి స్ట్రక్చర్లో ఉంటాయి. ఐబిపిఎస్, ఎస్బీఐ, ఆర్బీఐ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసిన వాళ్లకు ఇది చాలా ఫెమిలియర్గా ఉంటుంది. సాధారణంగా ఉండే సబ్జెక్ట్స్: రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కరెంట్ అఫైర్స్. తర్వాత ప్రొఫెషనల్ నాలెడ్జ్. ఈ ప్రొఫెషనల్ నాలెడ్జ్ కేవలం కొన్ని ప్రత్యేకమైనటువంటి పోస్టులకు. ఎగ్జాంపుల్, ఎల్ఐసి ఏఏఓ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఉంటాయి. ప్రిలిమ్స్లో 3 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి: రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్. మెయిన్స్లో అదనంగా ఇన్సూరెన్స్ మరియు జీకే కూడా కంపల్సరీగా ఉంటాయి. ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్ని విడివిడిగా చూద్దాం. మొదటగా రీజనింగ్. సుమారు 30 నుంచి 35 ప్రశ్నలు ఉంటాయి దీంట్లో. టాపిక్స్: పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్, కోడింగ్, డికోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్ సెన్స్ ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి కొన్ని మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఇక్కడ మీకు ఇస్తున్నాను, చూడండి. మొదటగా రీజనింగ్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్. మొదటి క్వశ్చన్ సీటింగ్ అరేంజ్మెంట్. 8 friends A, B, C, D, E, F, G and H are sitting around a circular table facing the center. A sits third to the left of B. D sits second to the right of F. C is an immediate neighbor of B. H sits opposite G. E sits exactly between A and D. Now the question is, who is sitting immediately to the right of C? Answer F. Step 1. First, fix B position. తర్వాత సపోజ్ B is at 12 o'clock అని చెప్పి అనుకుందాం. స్టెప్ 2. A sits third to the left of B. అంటే B నుండి లెఫ్ట్ సైడ్లో థర్డ్ ప్లేస్లో ఏ ఉంటుంది అంటే 9 o'clock. స్టెప్ 3. C is an immediate neighbor of B. అంటే C ఐదర్ 11 o'clock లేదా 1 o'clockలో ఉండాలి. 2 పాసిబిలిటీస్ మనము అప్లై చేస్తాం. తర్వాత స్టెప్ 4. H ఆపోజిట్ G. అంటే ఒకరు 6 o'clockలో ఉంటే ఇంకొకరు 12 o'clockలో ఫిక్స్ అవుతారు. స్టెప్ 5. E sits బిట్వీన్ A అండ్ D. అంటే A 9 o'clock మరియు D మధ్యలో E ఉండాలి. ఆల్ పొజిషన్స్ అడ్జస్ట్ చేసిన తర్వాత ఫైనల్ అరేంజ్మెంట్లో C ఇమ్మీడియట్ రైట్ సైడ్లో F వస్తాడు. కాబట్టి ఆన్సర్ F. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎక్కువగా చూసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 2. బ్లడ్ రిలేషన్. పాయింటింగ్ టు ఎ ఫోటోగ్రాఫ్, రమేష్ సేస్, షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్స్ వైఫ్. హౌ ఈజ్ ద గర్ల్ రిలేటెడ్ టు రమేష్? ఇలా క్వశ్చన్ ఉంటుంది. దీనికి ఆన్సర్ సిస్టర్. ఇక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, స్టెప్ 1.
గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్ అంటే గ్రాండ్ ఫాదర్కి ఉన్న ఓన్లీ సన్ రమేష్ ఫాదర్ అవుతాడు. స్టెప్ 2 ఫాదర్స్ వైఫ్ అంటే అది రమేష్ మదర్ అవుతుంది. స్టెప్ 3 డాటర్ ఆఫ్ మై మదర్ అంటే ఆమె కూడా రమేష్ మదర్కి డాటర్ అవుతుంది. కాబట్టి ఆ గర్ల్ రిలేషన్ సిస్టర్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 3 కోడింగ్ డికోడింగ్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇక్కడ మ్యాంగో 13141521, యాపిల్ కోడ్ 16161620 ఇలా ఇచ్చేసి వాట్ విల్ బి ద కోడ్ ఫర్ గ్రేప్ అని ఇస్తాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 14181820. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. స్టెప్ 1 ఫస్ట్ ఆల్ఫాబెట్ వాల్యూస్ నోట్ చేసుకోండి. A is equal to 1, B is equal to 2, Z is equal to 26. ఆ తర్వాత స్టెప్ 2 మీరు ప్యాటర్న్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది విత్ మ్యాంగో. ఇక్కడ చూడండి ప్యాటర్న్ ఇచ్చాను నేను డీటెయిల్డ్గా. ఈ ప్యాటర్న్ డిఫరెంట్ షిఫ్ట్స్ అప్లై చేస్తుందన్నమాట. ఆ తర్వాత స్టెప్ 3 చూడండి వెరిఫై విత్ యాపిల్. మళ్ళీ A is equal to 1. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్యాటర్న్ జాగ్రత్తగా చూడండి. స్టెప్ 4 అప్లై సేమ్ ప్యాటర్న్ ఫర్ గ్రేప్. ఇక్కడ చూడండి ఈ ప్యాటర్న్లో గ్రేప్కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ చేసినటువంటి వాళ్లకు దీని మీద కొంచెం గ్రిప్ ఉంటుంది. కాబట్టి ఫైనల్ కోడ్ 14181820. ఆ తర్వాత క్వాంట్ 30 నుంచి 35 ప్రశ్నలు ఉంటాయి. టాపిక్స్ అర్థమెటిక్, డేటా ఇంటర్ప్రిటేషన్, సింప్లిఫికేషన్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఒక 3 ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అర్థమెటిక్ మీద ఇస్తున్నాను. నిజానికి నాకు అర్థమెటిక్ మీద పెద్దగా నాలెడ్జ్ లేదు. ఇక్కడ క్వశ్చన్స్ ఆన్సరు ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇస్తున్నాను. ఇవి జాగ్రత్తగా ఫాలో కండి. ఇది చూడండి ఫస్ట్ క్వశ్చన్ చదవండి, దాని ఆన్సర్, ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్. క్వశ్చన్, ఆన్సర్, ఎక్స్ప్లెనేషన్. కొంచెం డీటెయిల్గా ఈ ఆన్సర్ ఫాలో కండి. ఆ తర్వాత ఒకవేళ మీకు అవసరమైతే పాజ్ చేసుకొని ఆన్సర్ చూడండి. ఆ తర్వాత థర్డ్ క్వశ్చన్, ఆన్సర్, ఎక్స్ప్లెనేషన్. ఆ తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్. క్వార్టర్లీ పాలసీస్ సోల్డ్. క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఆన్సర్, ఎక్స్ప్లెనేషన్. సెకండ్ క్వశ్చన్, ఆన్సర్, ఎక్స్ప్లెనేషన్. థర్డ్ క్వశ్చన్, ఆన్సర్, ఎక్స్ప్లెనేషన్. ఆ తర్వాత సింప్లిఫికేషన్. ఇక్కడ చూడండి క్వశ్చన్, ఆన్సర్, ఎక్స్ప్లెనేషన్. సెకండ్ క్వశ్చన్, ఆన్సర్, ఎక్స్ప్లెనేషన్. థర్డ్ క్వశ్చన్, ఆన్సర్, ఎక్స్ప్లెనేషన్. ఇక ఆ తర్వాత పర్సంటేజ్. దీని మీద 3 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, దాని ఆన్సర్, ఎక్స్ప్లెనేషన్. సెకండ్ క్వశ్చన్, ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్. థర్డ్ క్వశ్చన్ అండ్ ఇట్స్ ఆన్సర్ అండ్ ఇట్స్ ఎక్స్ప్లెనేషన్. ఆ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ మీద 3 క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, ఇట్స్ ఆన్సర్ అండ్ ఇట్స్ ఎక్స్ప్లెనేషన్. సెకండ్ క్వశ్చన్, ఆన్సర్, ఎక్స్ప్లెనేషన్. థర్డ్ క్వశ్చన్, ఆన్సర్
అండ్ ఎక్స్ప్లెనేషన్. మీరు అవసరమైతే పాజ్ చేసుకొని ఆలోచించి మీరు ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆ తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, దీని మీద కూడా 3 క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అండ్ ఎక్స్ప్లెనేషన్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ అండ్ ఎక్స్ప్లెనేషన్. ఆ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్, దీని మీద కూడా 3 క్వశ్చన్స్ ఇక్కడ ఇస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ with explanation. Third question answer and its explanation. ఇప్పుడు ఇంగ్లీష్ రీడింగ్ కాంప్రిహెన్షన్, ఎర్రర్ డిటెక్షన్, క్లోజ్ టెస్ట్, వెకాబులరీ. ఇది ఎల్ఐసి లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో. క్వశ్చన్ నెంబర్ 1, రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్. ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ మియర్లీ ఏ ఫినాన్షియల్ ప్రొడక్ట్. It is a social security mechanism. It pools risks across a large group, thereby protecting individuals against uncertainties. LIC, being the largest insurer, has contributed not only to individuals' safety but also to the nation's economic development. ఇలా మీకు పారాగ్రాఫ్ ఇస్తారు. క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్, according to the passage, what is the dual role of LIC? ఇలా అడుగుతాడు. అప్పుడు మీరు ప్యాసేజ్లో ఆల్రెడీ మీరు ప్యాసేజ్ చదివారు కాబట్టి ఆన్సర్ ప్రొటెక్టింగ్ ఇండివిజువల్స్ అండ్ కాంట్రిబ్యూటింగ్ టు నేషన్స్ ఎకానమీ. ఈ ప్యాసేజ్లో 2 క్లియర్ రోల్స్ మెన్షన్ చేశారు. ఒకటి ప్రొటెక్టింగ్ ఇండివిజువల్స్ ఎగెనిస్ట్ అన్సర్టెనిటీస్, అంటే ఇండివిజువల్స్ సెక్యూరిటీ అని అర్థం చేసుకోవచ్చు. రెండోది నేషన్స్ ఎకనామిక్ డెవలప్మెంట్, అంటే దేశ ఆర్థికాభివృద్ధికి మన సహకారం. కాబట్టి డ్యూయల్ రోల్, ఇండివిజువల్ ప్రొటెక్షన్ ప్లస్ ఎకనామిక్ కాంట్రిబ్యూషన్. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 2, జంబుల్ పారాగ్రాఫ్ అన్నమాట. ఒక పారాగ్రాఫ్ని జంబుల్ చేసేసి ఆర్డర్లో పెట్టమని చెప్పి అరేంజ్ చేయమని అడుగుతారు మిమ్మల్ని. ఇక్కడ చూడండి, ఏ ఇన్సూరెన్స్ స్ప్రెడ్స్ రిస్క్ across many individuals. B. LIC has played a vital role in promoting savings in India. C. It not only protects lives but also encourages long-term investments. D. This makes it a pillar of financial stability. ఇక ఆన్సర్ చూడండి, ఏ, తర్వాత సి, తర్వాత బి, తర్వాత డి, అంటే ఏసిబిడి. ఫస్ట్ కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది రిస్క్ స్ప్రెడింగ్తో, అంటే ఏ. ఆ తర్వాత నాట్ ఓన్లీ ప్రొటెక్ట్స్ లైవ్స్ బట్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది సి, సెకండ్ సెంటెన్స్. ఆ తర్వాత ఎల్ఐసి రోల్ ఇన్ సేవింగ్స్, ఇది బి సెంటెన్స్. చివరిగా కంక్లూడింగ్ పిల్లర్ ఆఫ్ స్టెబిలిటీ డి. సో కరెక్ట్ సీక్వెన్స్ ఈజ్ ఏసిబిడి. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 3, ఎర్రర్ స్పాటింగ్. Spot the error. Neither the manager nor his assistants was present during the meeting. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఎర్రర్ ఇన్ వర్బ్ అగ్రిమెంట్. ఇక్కడ చూడండి, అసిస్టెంట్స్ తర్వాత వర్బు సింగులర్లో ఉంది. అక్కడ ఏముండాలంటే వేర్ ప్రెజెంట్ అని ఉండాలి. ఇక్కడ రూల్ ఏంటంటే వెన్ 2 సబ్జెక్ట్స్ ఆర్ జాయిన్డ్ బై నైదర్ నార్, వర్బ్ అగ్రీస్ విత్ ద నియరెస్ట్ సబ్జెక్ట్. అంటే నియరెస్ట్ సబ్జెక్ట్ ఏంటి? అసిస్టెంట్స్. కాబట్టి ప్లూరల్ వర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలి. కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే నైదర్ ద మేనేజర్ నార్ హిజ్ అసిస్టెంట్స్ వేర్ ప్రెజెంట్ డ్యూరింగ్ ద మీటింగ్. ఇక తర్వాత జీకే మరియు ఇన్సూరెన్స్ కరెంట్ అఫైర్స్. ముఖ్యంగా 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ మీరు వాటితో పరిచయం ఉండాలి. ముఖ్యంగా ఇన్సూరెన్స్ బేసిక్స్, ఎల్ఐసి పాలసీసు, ఐఆర్డిఏఐ రూల్స్, ఇవన్నీ మీరు తెలుసుకుని ఉండాలి. జనరల్ అవేర్నెస్ ప్లస్ ఇన్సూరెన్స్
వీటి మీద క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్. క్వశ్చన్: రీసెంట్లీ ఆర్బీఐ లాంచ్డ్ ఏ పైలట్ ప్రాజెక్ట్ ఆన్ పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ ఫర్ ఫ్రిక్షన్లెస్ క్రెడిట్, అంటే PTPFC. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్లాట్ఫామ్ అని క్వశ్చన్ ఉంటుంది. దానికి ఆన్సర్ ఏంటంటే, టు సింప్లిఫై అండ్ స్పీడప్ లోన్ డిస్బర్స్మెంట్ త్రూ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ చూడండి, ఆర్బీఐ ఈ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది ముఖ్యంగా డిజిటల్ లెండింగ్ ఈజీ చేయడానికి. ఫార్మర్స్, స్మాల్ బారోవర్స్ లాంటి వాళ్ళకి ఫాస్టర్ లోన్స్ ఇవ్వడమే ప్రధాన ఉద్దేశం. ఈ సిస్టమ్ ద్వారా కేవైసీ, ఆధార్, ల్యాండ్ రికార్డ్స్ లాంటి ఇన్ఫర్మేషన్ ఇంటిగ్రేట్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే లోన్ డిస్బర్స్మెంట్ సింప్లిఫైడ్ యూజింగ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక తర్వాత క్వశ్చన్ నెంబర్ 2 చూడండి, ఇన్సూరెన్స్ అవేర్నెస్, ముఖ్యంగా ఎల్ఐసికి సంబంధించినటువంటివి. క్వశ్చను: ఎల్ఐసిస్ ఫ్లాగ్షిప్ పాలసీ జీవన్ ఉమంగ్ ఆఫర్స్ విచ్ యునీక్ బెనిఫిట్ కంపేర్ టు ఆర్డినరీ ఎండోమెంట్ ప్లాన్స్? దీనికి ఆన్సరు లైఫ్ లాంగ్ ఇన్కమ్ బెనిఫిట్. ఇదనమాట. ఇక్కడ సాధారణ ఎండోమెంట్ ప్లాన్లో లేక ప్లాన్స్లో మెచ్యూరిటీ టైంకు ఒక లంసమ్ వస్తుందన్నమాట. కానీ జీవన్ ఉమంగ్లో ప్రీమియం పేయింగ్ టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం సర్వైవల్ బెనిఫిట్ వస్తుంది, అంటే అప్ టు లైఫ్ టైం అన్నమాట. డెత్ బెనిఫిట్ కూడా కవరేజ్లో ఉంటుంది. కాబట్టి ప్రత్యేకత ఏంటంటే లైఫ్ టైం ఇయర్లీ ఇన్కమ్ ప్లస్ రిస్క్ కవర్. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 3, స్టాటిక్ జీకే ప్లస్ IRDAI. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ IRDAI ఇన్సూరెన్స్? ది IRDAI అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. ఇది ఎక్కడ లొకేట్ చేయబడ్డది? అండ్ హూ ఈజ్ ద కరెంట్ చైర్పర్సన్ అంటే 2025లో? దీనికి ఆన్సరు హైదరాబాద్, తెలంగాణ ఇక్కడ లొకేట్ చేయబడ్డది. చైర్పర్సన్ దేబాశిష్ పాండా. ఇక్కడ IRDAI ఇండియాలో ఇన్సూరెన్స్ సెక్టార్ని రెగ్యులేట్ చేసే స్టాచ్యుటరీ బాడీ అన్నమాట. ఇది హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంది. ప్రజెంట్ చైర్పర్సన్ దేబాశిష్ పాండే. కాబట్టి ఆన్సర్ హైదరాబాద్, దేబాశిష్ పాండా. ఇలా కరెంట్ అఫైర్స్, ఎల్ఐసి పాలసీస్, IRDAI గురించి ప్రిపేర్ అయితే ఎల్ఐసి మెయిన్స్లో జనరల్ అవేర్నెస్ సెక్షన్లో చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. ఇక తర్వాత సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. రీజనింగ్ ప్రిపరేషను గురించి తెలుసుకోండి. మొదట ఈజీ టాపిక్స్తో ప్రారంభించండి. బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్ గురించి బాగా చదవండి. తర్వాత గ్రాడ్యువల్గా పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్ లాంటి హై స్కోరింగ్ టాపిక్స్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు కనీసం 3 పజిల్స్ ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోండి. ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ రీజనింగ్ క్వశ్చన్స్ చూడటం చాలా ఉపయోగంగా ఉంటుంది. ఆ తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బేసిక్స్ని బలంగా చేసుకోవాలి మీరు, ముఖ్యంగా పర్సంటేజెస్, ఆ తర్వాత రేషియోస్, SI అండ్ CI. ఆ తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ మీద ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్స్ యొక్క LIC, IBPS పేపర్స్ తప్పకుండా సాల్వ్ చేయండి. సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్ ప్రాబ్లమ్స్ను షార్ట్ కట్ మెథడ్స్లో సాల్వ్ చేయడం నేర్చుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, దీని గురించి ప్రతిరోజు ఒక ఎడిటోరియల్, న్యూస్ పేపర్ ఎడిటోరియల్ చదవండి. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఏదో ఒక పేపర్. వెకాబులరీ కోసం ఒక నోట్బుక్ మెయింటైన్ చేయండి. గ్రామర్ రూల్స్ని రివైజ్ చేసుకోండి. రీడింగ్ కాంప్రహెన్షన్ ఈ ప్రాక్టీస్ కోసం రోజుకు 15 నిమిషాలు కేటాయించండి. జనరల్ అవేర్నెస్ అండ్ ఇన్సూరెన్స్, దీని మీద కనీసం 6 months కరెంట్ అఫైర్స్ కంపల్సరీగా మీరు టచ్లో ఉండాలి. బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ జీకే, IRDAI, హెడ్ క్వార్టర్సు, LIC పాలసీసు, స్కీమ్స్ గురించి పూర్తిగా నాలెడ్జ్ ఉండాలి. స్టాటిక్ జీకే, ఇంపార్టెంట్ డేస్, బుక్స్, ఆథర్స్, క్యాపిటల్స్, కరెన్సీస్, వీటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి.
అఫైర్స్ క్లౌడ్ పీడిఎఫ్ లేదా ప్రతియోగిత దర్పణ్ ఇవి చాలా యూస్ఫుల్ మీకు. ఆ తర్వాత డైలీ స్టడీ ప్లాన్ అండ్ రిసోర్సెస్. ఒక శాంపుల్ డైలీ షెడ్యూల్ని మీరు ఇలా ఉంచుకోవచ్చు. రోజుకు 5 to 6 అవర్స్, మార్నింగ్ 2 అవర్స్ దేనికోసం, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ కోసం. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ 1.5 అవర్స్ రీజనింగ్ కోసం, దాని ప్రాక్టీస్ కోసం మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈవినింగ్ 1 అవర్ ఇంగ్లీష్ రీడింగ్ కాంప్రహెన్షన్ ప్లస్ గ్రామర్ దానికోసం వెచ్చించండి. ఆ తర్వాత నైట్ 1 అవర్ కరెంట్ అఫైర్స్, ఇన్సూరెన్స్ అవేర్నెస్. ఇక రికమెండెడ్ రిసోర్సెస్ ఏంటంటే క్వాంట్ అండ్ రీజనింగ్. దీనికోసం మీరు ఆర్ఎస్ అగర్వాల్, అరుణ్ శర్మ బేసిక్స్ని స్టడీ చేయవచ్చు. ఇంగ్లీషు రెన్ అండ్ మార్టిన్ గ్రామర్, న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ మీరు బాగా చదవచ్చు. జీకే దానికోసం మంత్లీ మ్యాగజైన్స్, జీకే టుడే, అఫైర్స్ క్లౌడ్ ఇవి కూడా మీరు చూసుకోవచ్చు. ప్రతిరోజు షార్ట్ క్విజెస్ అటెంప్ట్ చేయండి. వారానికి 2 మార్క్ టెస్టులు తప్పనిసరిగా రాయండి. మార్క్ టెస్టులు, టైం మేనేజ్మెంట్ అండ్ కామన్ మిస్టేక్స్. మార్క్ టెస్టులు ఎందుకు అవసరం? రియల్ ఎగ్జామ్ అట్మాస్ఫియర్లో ప్రాక్టీసు చాలా బాగా అవుతుందన్నమాట మార్క్ టెస్టులు రాయడం ద్వారా. ఆ తర్వాత ఇవి రాయడం ద్వారా టైం మేనేజ్మెంట్ నేర్చుకోవచ్చు. మీరు వీక్ ఏరియాస్ మీరు ఎక్కడ వీక్ ఉన్నారో ఆ ఏరియాస్ మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. మొదటి మార్క్స్లో స్కోర్ తక్కువ వచ్చిన తర్వాత కూడా మీరు టెన్షన్ పడొద్దు, స్లోగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. ఇక కామన్ మిస్టేక్స్ ఏంటంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేయవద్దు. చాలామంది ఈ విధంగా చేస్తారు. తర్వాత కరెంట్ అఫైర్స్ను ఎగ్జామ్కి చివరి రోజుల్లో చదువుతారు. అదొక రెండో మిస్టేక్. ఇక మూడో మిస్టేక్ ఏంటంటే ఒక సబ్జెక్ట్ మీద ఎక్కువ సమయం పెట్టేసి బ్యాలెన్స్ చేసుకోవడం మర్చిపోతారు. ఇక కరెక్ట్ స్ట్రాటజీ ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి స్టడీ. అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వాలి. ఎల్ఐసి జాబ్స్ సెక్యూర్డ్గా ఉంటాయి, స్టేబుల్గా ఉంటాయి. తర్వాత ప్రెస్టీజియస్ జాబ్స్ కాబట్టి కాంపిటీషన్ కూడా ఎక్కువే ఉంటుంది. కాబట్టి కేవలం కన్సిస్టెన్సీ మరియు స్మార్ట్ వర్క్తోనే ఈ జాబ్ సంపాదించడం సాధ్యమవుతుంది. ఈ సక్సెస్ కూడా 3 ముఖ్యమైనటువంటి విషయాలు. కన్సిస్టెన్సీ, ప్రతిరోజు స్టడీ చేయండి, ఒక్కరోజు కూడా మిస్ కాకండి. ప్రాక్టీస్ ఎన్ని మార్క్ టెస్టులు అటెంప్ట్ చేస్తే అంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ముఖ్యంగా పాజిటివ్గా ఉండాలి. ఒక్క అటెంప్ట్లో సెలెక్షన్ కాకపోయినా కంటిన్యూస్ ప్రిపరేషన్తో తప్పకుండా మీరు సక్సీడ్ అవుతారు. ఇక్కడ మీకు ఎల్ఐసి ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం మినీ మార్క్ టెస్ట్ 12 క్వశ్చన్స్ మీకు ఇస్తున్నాను. ఇవి చూడండి. రీజనింగ్ 3 క్వశ్చన్స్, ఆన్సరు మరియు ఎక్స్ప్లెనేషన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి బ్లడ్ రిలేషన్. క్వశ్చన్ చూడండి, చూసిన తర్వాత పాజ్ చేసుకొని ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నేను ఆన్సర్ ఇస్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఇస్తున్నాను, జాగ్రత్తగా చదవండి. ఆ తర్వాత కోడింగ్ డికోడింగ్ మీద క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ చదవండి, ఆన్సర్ ఏంటంటే ఇక్కడ చూడండి. ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాను. ఆ తర్వాత సెక్షన్ 2 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 3 క్వశ్చన్స్ ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ 4th క్వశ్చన్, ఆన్సర్, ఎక్స్ప్లెనేషన్. 5th క్వశ్చన్ పర్సంటేజ్ మీద. ఇక్కడ క్వశ్చన్ ఉంది, ఆన్సర్ ఇస్తున్నాను, దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 6th క్వశ్చన్ ప్రాఫిట్ అండ్ లాస్, దీని మీద క్వశ్చన్, దీని ఆన్సర్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్. ఆ తర్వాత ఇంగ్లీష్ 3 క్వశ్చన్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, క్వశ్చన్, ఆన్సర్, ఎక్స్ప్లెనేషన్. ఆ తర్వాత ఎర్రర్ స్పాటింగ్, అంటే ఇచ్చిన సెంటెన్స్లో ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయడం. క్వశ్చను, ఆన్సరు, ఎక్స్ప్లెనేషన్. జంబుల్డ్ సెంటెన్సెస్ని ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్గా మార్చడం.
క్వశ్చన్ చూడండి, ఆర్డర్ ఇక్కడ, ఆన్సరు ఎక్స్ప్లెనేషన్. ఆ తర్వాత ఫోర్త్ క్వశ్చన్, సెక్షన్ 4లో జీకే ప్లస్ ఇన్సూరెన్స్ 3 క్వశ్చన్స్ ఇస్తున్నాను. 10th క్వశ్చన్ కరెంట్ అఫైర్స్. ఆన్సర్, వేర్ వాజ్ ద G20 సమ్మిట్ 2024 హెల్డ్? ఆన్సర్, రియో, బ్రెజిల్ అనమాట. ఎక్స్ప్లెనేషన్, G20 2024 హోస్టెడ్ బై బ్రెజిల్ ఇన్ రియో. 11th క్వశ్చన్, ఇన్సూరెన్స్ అవేర్నెస్. LIC's IPO was launched in which year? Answer, 2022. India's biggest IPO in May 2022. It was launched. ఆ తర్వాత స్టాటిక్ జీకే. వేర్ ఈజ్ LIC's సెంట్రల్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్? ఇక్కడ ఉంది, ముంబై. ఇదనమాట. ఈ 12 క్వశ్చన్స్లో మీరు ఎన్నిటికీ ఆన్సర్ చేయగలిగారో కామెంట్ బాక్స్లో రాయండి. మీరు ఖచ్చితంగా పైవి ఫాలో అవుతే విజయం సాధిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.